ఆదికాండం 32 అధ్యాయం 23 వచన భాగం నుండి 28 వచనం వరకు చదువుతాం. ఆయన తెల్లవారుచున్నదని గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడంటే గన యెహోవా దేవుని దగ్గర. ఎవరెవరిని పెట్టుకొని చేస్తున్నాడంటే ఒంటరిగా చేస్తున్నాడు. యాకోబు ఒంటరి ప్రార్థన. తన కుటుంబాన్ని పంపివేశాడు, పశువుని పంపివేశాడు, తన కలిగినటువంటి వారందరినీ పంపివేసి ఆయన ఏం చేశాడు? ఆగిపోయి ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడో తెలుసా? ఆయన మొరపెడుతున్నాడు, రాత్రంతా కూడా తన ప్రార్థన ఒకే ఒక ప్రార్థన. రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడని ఇక్కడ రాస్తున్నాడు. ఎప్పటి వరకు? ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీ అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు రకరకాలుగా ఉంటాయి. అయితే ప్రార్థనలో యాకోబు యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే కన్నా ఆ ప్రార్థనలో ఒకటే ఒక అంశం, ఒకటే ఒక విన్నపం, ఒకటి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటది అంటే గన ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని యాకోబు గారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన ఎప్పుడు మొదలయ్యేది? రాత్రి అనగా మొదలయ్యేది. అది ఎప్పటి వరకు కూడా కొనసాగుతుంది? యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు ఏమైతుంది? తెల్లవారవుతుంది, అంటే వెలుగు వస్తుంది, చీకటి పోతుంది గనక నేను వెళ్ళాలి, నువ్వు నన్ను విడిచిపెట్టంటే లేదు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే అంటున్నాడు. హల్లెలూయా. 25వ వచన భాగంలో అంటున్నాడు కదా, ఆయన ప్రార్థనలో ఏం చేశాడంటే యేసయ్య గెలుకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను అని రాస్తున్నాడు. హల్లెలూయా. తొడగూటి మీద అతనిని ఎవరు కొట్టారు? యేసయ్య ఎవరిని కొట్టారు? యాకోబుని కొట్టారు. ఎందుకు కొట్టారు? దేవునితో పెనుగులాడుతున్నాడు కనుక, ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు కనుక, ఆశీర్వదించమని పెనుగులాడుతున్నాడు కనుక, ఒకే ఒక అంశంని పెట్టుకొని దేవుని దగ్గర ప్రార్థించటం ద్వారా, దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం ద్వారా దేవుని దగ్గర పెనుగులాడుతున్నాడు కనుక యేసు క్రీస్తు ప్రభువు అని విడిచిపెట్టలేనంతగా ఆయనకు ప్రార్థన ఉంది. ఆ పెనుగులాటలో యేసు క్రీస్తు ప్రభువు విడిపించుకోలేనంతగా ఉంది ప్రార్థన. కానీ అంశము ఒక్కటే, అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము కొరకు తను వెళ్ళేటటువంటి మార్గంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆశీర్వదించమంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆశీర్వాదానికంటే మునుపు తన యొక్క 25వ వచన భాగంలో ఆయన ఏమంటున్నాడంటే, పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వలనని గూడు వసిలేనని ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీమని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. హల్లెలూయా. అయితే దానికంటే ముందుగా ఆయన యొక్క తలగోటిని తుడిని దేవుడు విరగొట్టేశాడు. హల్లెలూయా. ఎందుకు విరగొట్టబడాల్సి వచ్చింది అంటే గన, యాకోబు అనే దానికి మాట గల అర్థం ఏంటంటే గన, ఆయన ఎవరు? యాకోబు ఎవరు? మోసం చేసేటటువంటి వ్యక్తి. దేవుడు అతని పేరు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడా? లేదు, నిజమే చెప్పాడు. నేను మోసగాడిని ప్రభువా. అయితే ఈ మోసం కలిగినటువంటి వాడికి నీ దగ్గర నుండి నాకేం కావాలి? ఆశీర్వాదం నాకు కావాలి. నేను అబద్ధికుడినే,
నేను సనిగేటటువంటి వాడినే, నేను మోసగాడినే. అయితే నాకు నీవిచ్చేటటువంటి ఆశీర్వాదం నేను పొందుకొని వెళ్ళాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఈరోజు దేవుని మందిరంకి వచ్చినటువంటి ప్రతి వారు కూడా నీ జీవితంలో శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, కన్నీరు వస్తే, దుఃఖం వస్తే, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో మాటలు చెప్పేసి, ప్రార్థన చేసి, విలిపించేసి వెళ్ళిపోతూ ఉంటావు. అయితే దేవునితో వెలుగడాడేటటువంటి అనుభవం నీకున్నదా? దేవుడు దెబ్బ వేసినంత వరకు కూడా, దేవుడు నిన్ను ఆశీర్వదించినంత వరకు కూడా దేవునిలో మోకరించి ప్రార్థన చేసేటటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నావా అని ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. వెనుకటికి యాకోబు జీవితంలో దేవుడు ఆశీర్వదించారు. మునుపటికి తన తొడగూటి మీద ఆయనకు దెబ్బ వేశాడు. హల్లెలూయా. ఊరికేనే దేవుడు ఏ ఆశీర్వాదం మనకివ్వడు. శ్రమ తర్వాతనే, కష్టము తర్వాతనే, దెబ్బ తర్వాతనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మోసగాడిగా బ్రతుకుతున్నటువంటి తన యొక్క జీవితంలో నా యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గర ఏ రీతిగా యెహోవా దేవునికి మొరపెట్టాడో, ఆ మొరపెట్టినటువంటి ఆ మొరను విని ఆలకించినటువంటి యేసు క్రీస్తు ప్రభువు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఓ యాకోబు, తెల్లవారుచున్నది, నన్ను విడిచిపెట్టు, దయచేసి నేను వెళ్ళాలి, సమయం అవుతుంది అని అంటున్నాడు. అయితే యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఆశీర్వాదం ఆశీర్వాదం కలిగి బ్రతుకుతున్నటువంటి వారు, దేవుని ప్రార్థిస్తున్నటువంటి వారు, దేవునికి మొరపెడుతున్నటువంటి వారు ఉంటున్నారు. హల్లెలూయా. ఎవ్వరు కనబడడం లేదు తల్లి. ఆశీర్వాదం గురించి నేను మొన్నటి దినాన ఒక కుటుంబంలో నేను చెప్పాను, ఆశీర్వాదం అంటే ఏంటో అనేసి. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి వారు కూడా, ప్రతి వారు ఆశించేది ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలంటే నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గర మోకరించాలి. యేసయ్య దగ్గర మొరపెట్టాలి. యేసయ్య దగ్గర కన్నీరు కార్చాలి. యేసయ్యనే వేడుకోవాలి. యేసయ్యనే వేడుకుంటూ రావాలి. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దావీదు గారు ఆశీర్వదింపబడాలని దేని కొరకు ప్రార్థించాడో తెలుసా? ఆయన సన్నిధిలో నేను, నా కుటుంబం, దావీదైనటువంటి మహారాజు ఆయన చెప్తున్నటువంటి మాట, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండడానికి నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? నిత్యము కూడా ఆయన సన్నిధిలో నివసించడానికి కావాల్సినటువంటి కార్యం ఆశీర్వాదం. ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు ఎదురు చూస్తున్నావు. నీ కంటికి కనబడినవని అవన్నీ పొందుకుంటే నీవు ఆశీర్వాదం అని అనుకుంటున్నావు. కాదు. దావీదు గారు అంటున్నటువంటి మాట, నీ సన్నిధిలో నేను, నా కుటుంబం మేము నిలిచి మేము ఉండున్నట్లుగా నీవు మమ్మలను, అది ఆశీర్వాదం. అది దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆశీర్వదించు 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 అంటే గన మెటీరియల్ బ్లెస్సింగ్స్ కాదు నువ్వు కోరుకోవాల్సింది. దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది కనుక పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకునేటటువంటి వాడుగా ఉండాలి. ఎందుకు పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలంటే గన ఆ ఆశీర్వాదం పొందుకున్నటువంటి నీవు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. లేదు నాకు అటువంటి వద్దు, నాకు ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలి అని నువ్వు కోరుకొని ప్రార్థించినట్లయితే దేవుడు ఇస్తాడు. అయితే అవి ఇక్కడే నిలిచిపోతాయి. ఆశీర్వాదం ఎక్కడ నిలిచిపోతాయి?
ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం నీవు కోరుకున్నట్లయితే, పొందుకున్నట్లయితే, అదే ఆశీర్వాదం నువ్వు ఆలోచిస్తూ బ్రతుకుతూ నీ భ్రమలో నీవు ఉన్నట్లయితే గన ఆ ఆశీర్వాదం ఇక్కడే స్థిరస్థాయిగా ఈడ నిలిచిపోతుంది. హల్లెలూయా. అయితే ఆశీర్వాదం 2 రకాలు. ఆశీర్వాదము ఒకటి శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, 2 ఆత్మ సంబంధమైనటువంటిది ఆశీర్వాదం. ఒకటి లోకం, ఒకటి పరలోకం. ఒకటి దయ్యం, రెండవది దైవత్వం. హల్లెలూయా. అయితే ఈ 2 ఆశీర్వాదాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు వరకు వస్తుంది. మొదటి ఆశీర్వాదం శరీరానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం. నీవు బ్రతికినంత కాలమే నీ చావు దగ్గరకు వస్తుంది. నువ్వెంతకాలం నువ్వు బ్రతుకుతావో ఆ ఆశీర్వాదం నీ శరీరం ఉన్నంత వరకే ఆశీర్వాదం పనిచేస్తుంది. అయితే 2వ ఆశీర్వాదం పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అది దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం. అది నిన్ను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీతోనే ఉంటుంది. హల్లెలూయా. అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇది టెంపరరీ. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఇది మీకు క్లుప్తంగా చెప్తాను, టెంపరరీ ఆశీర్వాదం ఇది. అయితే దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం అది పర్మనెంట్. నిరంతరముగా అది నీతో పాటు నేను నిలిచి ఉంటుంది. నువ్వు పరలోకంలో వెళ్ళినా కూడా. హల్లెలూయా. నీవు చనిపోయినా కూడా ఆ ఆశీర్వాదం నీతో కూడా వస్తుంది. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకునేవాడుగా ఉండాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో యాకోబు పొందుకున్నాడు ఆశీర్వాదం. అయితే పొందుకునే ముందు తన తుంటి విరిగిపోయాది. తొడగూటి మీద యేసయ్యే కొట్టాడు. దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటాలంటే, మారాలంటే, బ్రతుకుని నీవు మార్పు కలిగి నువ్వు జీవించాలంటే, అంటే మధురముగా మార్చబడాలంటే గన, ఆశీర్వదింపబడాలంటే గన నీ యొక్క నడుము తుంటి కూడు విరిగిపోవాలి. నీ బలం విరిగిపోవాలి. నీ యొక్క అహంకారపు బుద్ధి విరిగిపోవాలి. నీ ఇగో అన్ని కూడా విరిగిపోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా విరగొట్టుకుంటావో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర, అప్పుడే నా యేసుక్రీస్తు ప్రభుల నిన్ను పరలోకం నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతవరకు మోసపూరితమైనటువంటి ఆలోచనలు, ప్రవర్తన, కార్యాలు చేస్తున్నటువంటి యాకోబు జీవితంలో ఎప్పుడైతే విరగబడిందో ఆ తర్వాత వెంటనే ఆశీర్వాదం మొదలయ్యాది. ఆశీర్వాదం ప్రారంభించబడది. ఏం కారణం అంటే నీలో ఉన్నటువంటి ప్రతి బలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా విరగొట్టబడిన తర్వాతనే నా యేసయ్య నిన్ను, యేసయ్య దగ్గర నువ్వు ఒప్పుకున్న తర్వాత, విడిచిపెట్టబడిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. 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 మారా లాంటి బ్రతుకు నిన్ను మధురంగా మార్చివేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వెన్నడూ త్రాగనటువంటి నీరును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి నీటిని, మధురమైనటువంటి జలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒక తృప్తిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒక చక్కటి సమాధానమైన వాతావరణం కలిగినటువంటి కుటుంబాన్ని దేవుడు ఒక మధురమంగా దేవుడు మార్చివేస్తాడు నీ కుటుంబాన్ని. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తూ కూడా మారా లాంటి బ్రతుకు నీవు కలిగి ఉంటున్నావేమో. సంఘానికి వస్తూ కూడా, ఎందుకంటే మీరు చెప్పేటటువంటి ప్రార్థన అంశాలు నాకు తెలుసు కన్నా నేను చెప్తున్నాను. మారా నుండి మార్చబడాలి. మారా బ్రతుకు నుండి నువ్వు మార్చబడాలి. మారా జీవితం నుండి మార్చబడాలి. నీ చేదైన అనుభవాల నుండి, చేదైనటువంటి ఆలోచనల నుండి, చేదైనటువంటి నీ మనసులో పుట్టేటటువంటి ప్రతి కోరిక నుండి, చేదైనటువంటి నీ కార్యాల నుండి, నీ నడవడిక ఏదైతే నీ శరీరము చేదు అనుభవాల నుండి చేస్తూ వస్తున్నాయో అవన్నీ కూడా నా యేసుక్రీస్తు ప్రభుల నీ జీవితంలో ఒక మధురమైనటువంటి రీతిగా దేవుడు మార్చబడడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నటువంటి వాడు.